నమస్తే అండి. నా పేరు రాజశేఖర్ రెడ్డి. ఈరోజు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు విశాఖపట్నంలో ఒక మీటింగ్లో అటెండర్ అవ్వడం జరిగింది. ఆయన అక్కడ హాజరవుతూ బాధిత కుటుంబాన్ని పరామర్శించిన తర్వాత ఏర్పాటు చేసినటువంటి ఆ కార్యక్రమంలో కొన్ని అనర్గళమైనటువంటి అనుచితమైనటువంటి భాషతో, అంటే తెలిసి మాట్లాడారో తెలియక మాట్లాడారో నాకు తెలియదు, కానీ నాకు కొన్ని నమ్మదగిన విషయాలు లేక ఎవరైనా జనసేన పార్టీ నుంచి క్లారిటీ ఇస్తారేమో అని చెప్పి నేను లైవ్ పెడుతున్నాను. ఏంటంటే ఏం మాట్లాడుతున్నారంటే, రాజశేఖర్ రెడ్డి గారు నిజాయితీ మంచి పనులు చేశారు కానీ అవినీతి కూడా చేశారని చెప్పి ఒక మాట అన్నారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ నాన్నగారు సీఎం కాబట్టి ఈయన సీఎం అవడానికి ట్రై చేస్తున్నారని ఒక మాట అన్నారు. నిజంగా పవన్ కళ్యాణ్ గారికి తెలివి ఉందో లేదో, లేకపోతే ఎలా పార్టీ పెట్టారో నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఈరోజు వాళ్ళ తండ్రి సీఎం అయ్యాడు కాబట్టి సీఎం అవ్వాలని అనుకున్నారంటే నువ్వు అంటావు నాకు అర్థం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఇంటింటికి వెళ్ళి మా నాన్న సీఎం గారని మీరు నాకు ఓటేయండి అని చెప్పి అడిగారా? జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తిని నమ్మారు కాబట్టి ప్రజలు అతని వెనక నడవడానికి సిద్ధపడ్డారు. జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ప్రజల పట్ల కష్టపడుతూ అతని యొక్క నిజాయితీని అక్కడ నిరూపించుకుంటున్నారు కాబట్టి ప్రజలు అతను నమ్ముతున్నారు. అంతేకాని జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి సీఎం కాబట్టి అతన్ని ఆదరిస్తున్నారు అనుకోవడంలో నిజం ఉండొచ్చేమో, కాకపోతే అది ఎంతవరకు 1% ఉంటుంది. కానీ మిగతాదంతా అతని కష్టం మీద ఉంటుంది. అతను చేసేటువంటి సంకల్పం మీద, కష్టం మీద మిగతాదంతా ఉంటుంది. అతను పడేటువంటి కష్టాన్ని మీరు తునప్రాయంగా వాళ్ళ నాన్న సీఎం కాబట్టి ఇతను సీఎం అవ్వాలని ప్రయత్నిస్తున్నాడు అని అనడం ఎంతవరకు కరెక్ట్? ఇదేనా మీ విదితం, మీ యొక్క విచక్షణ ఇదేనా? ఒక స్టేజ్ వేసి 4 నెలలకు వచ్చేటువంటి ఒక గ్యాప్లో ఒక మీటింగ్ పెట్టేసి మైక్ పట్టుకొని మీకున్నటువంటి అభిమానులను ఉర్రు తొలగించడానికి 4 డైలాగులు చెప్పేటువంటి మీరు ఈరోజు ఆ ఛాన్స్ వచ్చింది కాబట్టి, ఏదైతే ఈ 4 నెలలు 6 నెలల గ్యాపుల్లో మళ్ళీ ఇంకొక సభకు టైం వచ్చింది కాబట్టి ఈరోజు ఒకసారిగా సభ పెట్టేసి ఆ సభలో మీ అభిమానులను ఉర్రు తొలగించడానికి అవతల ఉన్నటువంటి నిజాయితీగా కష్టపడుతున్నటువంటి నేతల మీద మీరు అలిగేషన్ చేయడం చాలా తప్పండి. ఎందుకంటే నిజంగా తప్పే చేసి ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు అసలు అనేటువంటి వాళ్ళు అక్కడ తండ్రి సీఎం అయ్యారు కాబట్టి సీఎం అవ్వాలనేటువంటి ఆశ ఉంటే అది ఇప్పుడు అయ్యేది కాదండి, ఎప్పుడో అయ్యేది సీఎం. అలా సీఎం అవ్వాలనుకుంటే కాంగ్రెస్లో ఉన్నప్పుడే సీఎం అయ్యాడు ఆయన. అలా సీఎం అయ్యేటువంటి వ్యక్తి కాదు ఆయన. ప్రజల చేత ప్రజల మనసు చూరగొని ఆ తర్వాత సీఎం అవ్వాలనేటువంటి భావంతో ఉన్నాడు ఆయన. దయచేసి తెలుసుకొని మాట్లాడిన పవన్ కళ్యాణ్ గారు, అభిమానులు ముందర ఉర్రూతలు ఊగిస్తూ చేతులెత్తి జిందాబాద్లు కొడుతున్నారు కదా అని చెప్పినంత మాత్రాన మీరు అనేటువంటి ప్రతి మాట నిజం కాదు, మీరు అనేటువంటి ప్రతి మాట వాస్తవం కాదు. దయచేసి ఆలోచించి మాట్లాడండి. అనాలోచితంగా మాట్లాడి మీ యొక్క విలువను మీ యొక్క దయచేసి దిగదాచుకోవద్దు. మిమ్మల్ని సినీ పరంగా మేము అభిమానిస్తాం తప్పితే మీరు రాజకీయ పరంగా ఇంకొక రాజకీయంలో వాళ్ళ యొక్క ప్రాణాలు సైతం పనంగా పెట్టి కష్టపడేటువంటి కుటుంబం ఏదైనా ఉందంటే ఖచ్చితంగా వైఎస్ కుటుంబం. అటువంటి కుటుంబాన్ని మీరు విమర్శించే ముందు ఖచ్చితంగా ఆలోచించుకొని మాట్లాడండి. మీరు అనాలోచితంగా ఇష్టానుసారంగా రాజశేఖర రెడ్డి గారి గురించి ఏం మాట్లాడతారండి? మీరు రాజశేఖర రెడ్డి గారు మంచి పనులు చేశారు, అవినీతి చేశారంటే అంటే ఏంటని దానికి అర్థం ఏంటి? రాజశేఖర రెడ్డి గారు నిజంగా అవినీతి చేస్తుంటే అవినీతి ఏంటో చెప్పొచ్చు కదా. అంటే ఒక మాట నువ్వు పార్టీ పెట్టావు కాబట్టి నువ్వు ఒక మాట అనేయాలి కాబట్టి రాజశేఖర రెడ్డి లాంటి మహా వ్యక్తులు అంటున్నావంటే నువ్వు మనిషివేనా? నిజంగా నువ్వు మనిషివేనా? నిజంగా తప్పే చేస్తుంటే రాజశేఖర రెడ్డి గారు తప్పు చేసింది ఎక్కడ కోర్టులో అతను శిక్ష చేశాయి, ఎక్కడ అతని మీద నేరారోపణ రుజువైందో చూపించి మరి. నువ్వు అంటున్నావు ఏమని? నేను రాజకీయాలని చాలా సపరేట్గా నీట్గా నిదానంగా ఏరియల్ సభతో మరి రుద్ది మరి సపరేట్గా పెట్టాం పార్టీ, నేను చాలా నిష్కల్మషంగా ఉంటుందని చెప్పే నువ్వు ఇక్కడ రాజకీయ విమర్శలే చేస్తున్నావు. నువ్వు నీ రాజకీయ మడుగన కోసం నిజంగా ఇక్కడ విమర్శలు చేస్తున్నావు. నువ్వు ఇంకెక్కడ రాజకీయ పార్టీ కదా నీది కూడా, ప్రజల పార్టీ ఎలా అవుతుంది? నీది రాజకీయ పార్టీ కదా. నీది రాజకీయ పార్టీ కాదు. నేను ప్రజల కోసం ఒక సరికొత్త విధానాన్ని తీసుకొచ్చాను, ప్రజల్లోంచి నాయకులు పుట్టిస్తున్నానని చెప్పే మీరు ప్రజల్లోంచి నాయకులు పుట్టిస్తున్నారు. ఏమేమి పుట్టిస్తున్నారు నాకు తెలియదు, కానీ ఈరోజు మాట్లాడుతున్నారు ప్రజారాజ్యం అల్లా తప్పు జరిగింది, ఇల్లి తప్పు జరిగింది, అల్లా తప్పు జరిగిందని ఈరోజు మాట్లాడుతున్నారా? అంటే మీరు ఏదైతే 2008లో ప్రజారాజ్యం పెట్టిన తర్వాత ఇన్ని సంవత్సరాలు మిమ్మల్ని నమ్మినటువంటి మీ అభిమానుల్ని వాడుకొని ఈరోజు మాట్లాడుతున్నారా? ఈరోజు మీరు స్టేజ్ ఎక్కి రాజశేఖర రెడ్డి గారి కుటుంబం గురించి, రాజశేఖర రెడ్డి గారి గురించి, జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వం గురించి నువ్వు మాట్లాడే హక్కుగా నీకు లేదు. ఎందుకంటే నువ్వు నీకున్నటువంటి షెడ్యూల్లో 1 రోజు 2 రోజులు ఖాళీ చూసుకొని వచ్చి ప్రజల కోసం కష్టపడతావు. కానీ నిరంతరం వాళ్ళకున్నటువంటి వ్యాపారం, వాళ్ళకున్నటువంటి కుటుంబాన్ని అన్ని పక్కన పెట్టి ప్రజలే జీవితంగా ప్రజల కోసమే బతకడం అనేటువంటి ఒక విధానాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని
వాళ్ళ తండ్రి సీఎం అయ్యారు కాబట్టి ఈ సీఎం అవ్వాలకు ఉన్నట్టే నీకు నిజంగా విచక్షణ జ్ఞానం అనేది ఉంటే ఈ రాష్ట్రంలో ఇంతమంది సీఎంలు అయ్యారు. ఈ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఎంతోమంది సీఎంలు అయ్యారు. ఎంతమంది కొడుకులు సీఎం అయ్యారు? మరి వాళ్ళకందరూ కొడుకులు లేరా? మరి వాళ్ళందరూ సీఎం ఎందుకు కాలేకపోతున్నారు? మీరు ఎలా అయితే ఇప్పుడు సినిమాలో ఉన్నారు అలాగే సినిమాల నుంచి వచ్చినటువంటి ఎన్టీఆర్ గారు కూడా ఉన్నారుగా, వాళ్ళ కొడుకు ఏమైనా సీఎం అయ్యారా? ఎంతమంది ఉన్నారు? కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ఉన్నారు, లేదా నీల సంజీవ్ రెడ్డి గారు ఉన్నారు, ఎంతోమంది అండి మహామహులు అందరూ అయిపోయారు. వాళ్ళందరూ వాళ్ళ కొడుకులు సీఎం కాలేదు. మరి వాళ్ళ కొడుకు వాళ్ళ నాన్నగారు సీఎం అయ్యారు కాబట్టి సీఎం అవడం ఎవరు జనాలు పిచ్చి వాళ్ళు లేరండి. మీ పిచ్చి కోతలు ఎండానికి జనాలు ఎవరు పిచ్చి వాళ్ళు లేరు. ఎందుకంటే మీరు అనొచ్చు రాజకీయ విమర్శ చేయాలి, దాంట్లో నిజం ఉంటే విమర్శ చేయాలి. అది నిజం కాకుండా మీకున్నటువంటి అభిమానుల చేత జిందాబాద్లు కొట్టించుకోవాలని ఏం మాట్లాడతారండి? నిజంగా అంటున్నారు మాకు పోలవరంలో అవినీతి జరుగుతుందని తెలుసు, మనకు ప్రత్యేక హోదా ఇకపోవడంలో కేంద్రం ప్రమేయం ఉందని కూడా తెలుసు అని చెప్పి తెలుసు అని సొల్లు డైలాగులు చెప్పకపోతే ఇన్ని రోజులు మీరు తెలిసి ఏం పీకారో చెప్పండి. మిమ్మల్ని నమ్మి మీకోసం టీడీపీ కోటేసిన ప్రజలకి మీరేం చెప్తారు? ఈరోజు దొంగలు అని నాకు తెలుసు అని మీరు అన్నారు. తెలిసిన తర్వాత మీ ఏ యాక్షన్ తీసుకుంటున్నారు? టీడీపీ పట్ల మీ అనుచిత వ్యాఖ్యలు ఏమైనా మాట్లాడారా? అనుచిత వ్యాఖ్యలు మాట్లాడకుండా సక్రమంగా చంద్రబాబు నాయుడు సమర్థత గురించి మాట్లాడతారు. సిగ్గుండాలండి. ఏంటంటే ఒక పక్క అవినీతి జరుగుతుందని చెప్తారు మీరే, ఒక పక్క చంద్రబాబు నాయుడు సమర్థుడే మీరు చెప్తారు, ఇంకో పక్క చంద్రబాబు నాయుడు అమరావతికి అద్భుతాలు చేస్తారంటే ఇంకో పక్క ల్యాండ్ అక్విజిషన్ చేయడం నేరం అంటారు. రెండు నాయకులు వెళ్తూ రెండు ధోరణిలో మాట్లాడుతూ కేవలం చంద్రబాబు నాయుడు కాపు కాస్తూ చంద్రబాబు నాయుడు భవిష్యత్తు కోసం మీరు కష్టపడుతున్నారు తప్పితే నిజంగా ప్రజల కోసం మీరు కష్టపడడం లేదు. చంద్రబాబు నాయుడుకి ఎప్పుడైతే ఆపద సమయం వస్తుందో ఆపద సమయాల్లో మీరు ఒక్కసారిగా మీటింగులు పెట్టి మీకున్నటువంటి ఫ్యాన్స్ రెచ్చగొట్టి మీకున్నటువంటి విలువల్ని పోగొట్టుకొని మళ్ళా పోయి సినిమా షెడ్యూల్లో పాల్గొని అక్కడ డ్యాన్స్లు వేసుకొని చింతలు వేసుకొని సినిమాలు రిలీజ్ చేసుకునేటువంటి అవసరాలు మీకున్నాయి తప్పితే ప్రజల కష్టాలను చూసేటువంటి వ్యక్తిత్వం మీకు లేనే లేదు. ప్రజల వ్యక్తిత్వం పట్ల నిజంగా మీకు ఇది ఉంటే ఈ మధ్యకాలంలో ఎంతోమంది విద్యార్థులు ఈరోజు నారాయణ కళాశాలలో ఎంతోమంది విద్యార్థులు ఈరోజు విద్యార్థులు కనీసం దరిదాపులుగా గత 2 సంవత్సరాల్లో 30 మంది పైగా ఉరేసుకున్నారు, బిల్డింగ్ల మీద చనిపోయారు. దాని గురించి కనీసం ఒక్కనాడన మీరు ప్రశ్నించారా? ప్రశ్నించలేదు. పైగా అద్భుతమైన పార్టీ కదా మీరే చెప్తారు, సున్నపరాయితో గీసిన పార్టీ కదా, మీరు తెల్లగా స్వచ్ఛమైన పార్టీ కదా, అటువంటి పార్టీ అయినా మీరు ఎందుకు ప్రశ్నించలేదు? అదే నారాయణ గారు కొడుకు చనిపోతే పాపం ఆయన పరామర్శించి ఆయన వ్యక్తిగత విషయాలు తెలుసుకొని వాళ్ళ ఇంటికి పోయి ఆయన దహన సంస్కారాలు వాళ్ళ కొడుకు యొక్క దహన సంస్కారాలు అయిపోయేదాకా ఉండి పరామర్శించి వచ్చినటువంటి వ్యక్తివి నువ్వు. అటువంటి వ్యక్తివి నువ్వు. నారాయణ కాలేజీలో విద్యార్థులు చనిపోతే నీకు దిక్కు తెలియదు. నారాయణ కాలేజ్ యాజమాన్యం యొక్క కొడుకు చనిపోతే మటుకు వాళ్ళు చనిపోయిన దానికి వెళ్తారు, వాళ్ళ దినాలకు వెళ్తారు, వాళ్ళ దినాలు చూస్తారు, అన్నీ చూస్తారు. మీకు నిజంగా విశ్వసనీయత ఎక్కడుందండి? అదే ఏబిఎన్ ఆఫీస్ తగలబెడితే ఏబిఎన్ ఆఫీస్ యొక్క యజమాని అయినటువంటి రాధాకృష్ణ గారిని ఓదార్చడానికి మీకు టైం ఉంటుంది. ఈ రాష్ట్రంలో మిమ్మల్ని నమ్మి రైతులు ఎంతోమంది ఓటేసి ఉంటారు, మిమ్మల్ని నమ్మి ఎంతోమంది విద్యార్థులు నమ్మి ఓటేసి ఉంటారు, మీ అభిమానులు ఓటేసి ఉంటారు. వాళ్ళకి ఎవరికైనా రుణమాఫీ కాలేదు, ఎంతోమంది ఏదో ఒకటి చేసుకుంటారు, లేదా ఏదైనా ఇబ్బంది జరుగుతుంది. వాళ్ళ కోసం ఏమైనా చేశారా? మీరు ప్రశ్నించారా? ప్రశ్నించలేదా? ఈ రోజు డయాస్లు ఎక్కేసి 6 నెలల గ్యాప్లో 7 నెలల గ్యాప్లో ఒక డయాస్ ఎక్కేసి నాకు మీరంటే అభిమానం, నాకు మీరు ఇక్కడ ఉంటారు ఈ డైలాగులు వద్దండి. ఎతవా సొల్లు డైలాగులు చెప్పడం తప్పితే ఈ సినీ ఇండస్ట్రీ నుంచి వచ్చే ప్రతి వాళ్ళు సొల్లు డైలాగులు చెప్పి ఫ్యాన్స్ను వాడుకొని వరక దిగడం తప్పితే ఏమాత్రం లేదు. మీరు ప్రజల్లో బతకలేరండి. మీరేంటంటే వ్యవస్థ ఏమంటారు చూడండి, మీ యొక్క అభిమానుల్ని వాడుకోవడానికి ఉన్నటువంటి ఉత్సుకత మీ అభిమానుల పట్ల, ఆ అభిమానం చూపించి మీకు ఇంత పేరు తెచ్చినట్టు ఈ రాష్ట్రం పట్ల ఏమాత్రం లేదు. ఎందుకంటే ప్రజల్ని ఇలా మోసం చేస్తారు? ఇప్పటికీ చెప్తారు, నేను 15,000 మంది చూస్తాను, 15,000 మంది పేర్లు తెలుసుకుంటాను, 15,000 మందికి రోజు కాంటాక్ట్ ఉంటాను. జరిగే చెప్పండి. సాధ్యం కాని విషయాలు అసాధ్యంగా చేస్తానని చెప్పి ప్రజలు ఎందుకు మోసం చేస్తారు? మీరు అసాధ్యమైన రీతిలో ఏవో చెప్పేసి జనాలు నమ్మించాలనుకుంటే ఎలా? మీ వాదన ఎలా ఉందంటే కేవలం రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళని ఏదో ఒక రకంగా తప్పు అని చూపించాలి, చంద్రబాబు నాయుడు మేధావని చూపించాలి. మళ్ళీ చంద్రబాబు నాయుడు మేధావి అంటే ఎక్కడ తప్పులు వస్తాయి, జనాలు ఎక్కడ తంతారని చెప్పి మళ్ళీ చంద్రబాబు నాయుడు పార్టీలు అవినీతి జరుగుతుందని ఒక మాట అనేయాలి. మళ్ళీ దాని గురించి ప్రశ్నించరు, దానికి మళ్ళీ మద్దతు ఇచ్చున్నారు, బీజేపీ మద్దతు ఇచ్చున్నారు. ఏమన్నా అంటే వారానికో 2 వారాలకు ఒక ట్వీట్ చేస్తారు, ఏమన్నా అంటే 7 నెలలకు ఒక సబ్ పెట్టేస్తారు. మీ షెడ్యూల్లో మీ సినిమాలు ఎక్కడ గ్యాప్ ఉంటే అక్కడ సబ్ పెట్టేస్తారు. మరి ఏం పొడుస్తున్నారండి? మళ్ళీ ఇంకో డైలాగ్ చెప్తారు డయాస్కి. సినిమాలే ఉందండి, సినిమాలు అది థియేటర్లో ఉంటే థియేటర్ నుంచి థియేటర్ కాదు, ఆ థియేటర్లో మీ సినిమానే లేకపోతే మీరు అక్కడ నిలబడే అర్హత లేదు మీకు. అంత తేలిగ్గా సింపుల్గా ఏదో జనాలు ఏదో పిచ్చినాయాలన్నట్టు ఏదో భ్రమింపజేయాలనుకోకుండా ఈ డైలాగులతో నువ్వు ఎంత డైలాగులుగా ఎంత సినిమాటిక్గా నువ్వు ఆ స్టేజ్ మీద నటించినా నీది నటనే. ఎందుకంటే నటనలో ఆరితేరిపోయిన కుటుంబం కాబట్టి నువ్వు నటిస్తావు, ఆ నటనలో నీకు అనుభవం ఉంది.
నువ్వు దయచేసి రాజశేఖర్ రెడ్డి గారి వ్యక్తిత్వం గురించి మాట్లాడే అనుభవం కానీ అర్హత కానీ నీకు లేదు. ఎందుకంటే ఆయన రైతుల మనస్సు దోచుకున్నటువంటి వ్యక్తి. అయినా ఈరోజు ప్రతి గ్రామంలో ఒక ఆయన విగ్రహం పెట్టుకొని పూజిస్తున్నారు. ఎందుకు పూజిస్తున్నారు? ఆయన నిజాయితీ లేకపోతే ఎందుకు పూజిస్తున్నారు? నీ అన్నంత దరిద్ర పని చేసి నమ్మి ఓటేసినటువంటి 18% ఓటర్లకి రెస్పాన్సిబిలిటీ లేకుండా ముంచేస్తే దానికి దిక్కు దివానం లేదు. ఈ రోజు నువ్వు చెప్పావు సమాధానం. ఈరోజు డయాసి కూడా ఎక్కావు. మీ అన్న గురించి మాట్లాడదు. మా అన్న చాలా మంచి మనసుతో పెట్టాడు. పార్టీ ఏది పెట్టింది? బొంగా పెట్టింది పార్టీ. మంచి మనసుదా? వంకాయం కాదు. మీ అన్నోళ్ళు చేస్తే మంచి, పక్కనోడు ఎవరైనా చేస్తే చెడ్డ. మనం చేస్తే సంసారం, పక్కనోడు చేస్తే వ్యభిచారం. ఎందుకండి మాట్లాడతారు? జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి నిజంగా సీఎం కావాలనేటువంటి యత్నం ఆయన కానీ అనుకొని ఉంటే ఫస్ట్ నుంచే కాంగ్రెస్లోనే సీఎం అంటే ఆయన వాళ్ళ తండ్రి గారు చనిపోయినటువంటి గట్టిగా 10 గంటల్లోనే 155 మంది సంతకాలు చేసి ఆయన సీఎం చేయాలని చెప్పి కేంద్రంతో ఫైట్ చేశారు. ఆయన నాకు ఇప్పుడు శివరాజకీయాలు చేసిన అవసరం లేదు, నేను నా ప్రజల్ని, మా నాన్నగారు చనిపోయిన తర్వాత వాళ్ళు ఎవరైతే చనిపోయారో వాళ్ళ కుటుంబాలను పరామర్శించాలి, అదే నా మొదటి ప్రయారిటీ అని చెప్పి జనంలోకి వెళ్ళి జననేతగా ఎదిగినటువంటి నాయకుడైన. ఎందుకంటే జనంలోకి వెళ్ళిన తర్వాత జనాల పట్ల చూపిస్తున్న ప్రేమని, జనాల కోసం ఆయన పడుతున్న తాపత్రయాన్ని ప్రజలు గమనించి ఆయన నాయకుడిగా ఎదిగించారు. ఈరోజు జననేతగా ఎదిగాడు ఆయన. ఆయన ఊరగా అలాపూరిగా ఎదగలేదు. ఆయన కష్టం ఒక నిర్వచనం. ఆయన పడుతున్నటువంటి ఈరోజు ఏమంటారు, ఈ ప్రజాయాత్ర ఏమంటారు, ఒక లిఖించదగ్గ అంశం, భవిష్యత్తులో ఒక లిఖించదగ్గ అంశం ఇది. ఎంతమంది తునప్రాయంగా సరే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని అన్నా, ఎంతమంది ఎన్ని రకాలుగా జగన్మోహన్ రెడ్డి గారిని అణిచివేయాలని ప్రయత్నించినా మీరు అణిచే కొద్దీ ఆయన ఉద్వెత్తులు పైకి ఎగడానికి ప్రయత్నిస్తారు తప్పితే మీలాంటి ఉడత ఊపులకి, ఉడత బెదిరింపులకి సమాధానం చెప్పేటువంటి అవసరం మాకు ఎందుకు లేదంటే, నిబద్ధత కలిగినటువంటి పార్టీ ఉండి ప్రజాక్షేత్రంలో ప్రజల కోసం కష్టపడుతున్నటువంటి నేతగా ఆయన ఏదైనా క్వశ్చన్ అడిగితే పవన్ కళ్యాణ్ గారు దానికి మేము సమాధానం చెప్పాలి. వారానికి 2 వారాలకు ఒక ట్వీట్ చేసి 6 నెలలకి 7 నెలలకి ఒక సభ పెట్టేసి అభిమానం తీసుకొచ్చి అల్లరి చేయించి అరుపులు పుట్టిస్తే అక్కడ ఏం రాదండి. మీకు కేవలం అభిమానం సౌండ్ మటుకు వస్తుంది. ఎందుకంటే ప్రజల్లో ఉన్నటువంటి బాధలు మీకు తెలియవు, ప్రజల్లో తిరిగితే తెలుస్తాయి. ఇంకోటి ఏదో చెప్తున్నారు, అవసరమైతే పాదయాత్ర చేస్తాను, బస్సు యాత్ర చేస్తాను, కారు యాత్ర చేస్తాను. ఏ యాత్ర చేయండి. మీరు ఎన్ని యాత్రలు చేసినా, ఇంత ముందు కూడా చేశారుగా యువరాజ్యం పెట్టి, ఇంత ముందు కూడా చేశారు యువరాజ్యం అని చెప్పి ఏదో యాత్రలు చేశారు, ప్రజారాజ్యం మీ అన్న యాత్రలు చేశారు. యాత్రలు చేసి ఇంత ముందంతా ఏం పొడిచారు మీరు? ఈరోజు పార్టీ పెట్టి ప్రజల్ని ముంచి ఆ ఓటేసినటువంటి ప్రజలకి ఇంతవరకు సమాధానం చెప్పలేదు. మీరు రాజశేఖర్ రెడ్డి గారి గురించి, రాజశేఖర్ రెడ్డి గారి నిజాయితీ గురించి, నిబద్ధత గురించి మీరు ప్రశ్నిస్తారా? దయచేసి పవన్ కళ్యాణ్ గారికి మళ్ళా తెలియజేస్తున్నాం, ఇంతవరకు ఈ రాష్ట్రంలో ఎన్నో అక్రమాలు జరిగాయి, ఎన్నో అన్యాయాలు జరిగాయి. ఏదైతే 2014 టీడీపీ వచ్చిన తర్వాత ఈ రాష్ట్ర భవిష్యత్తు సంకనాగిపోయినా ఏమాత్రం చలనం లేకుండా చంద్రబాబు నాయుడు గారు కాపాడడానికి నిరంతరం శ్రమించేటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు సభ పెట్టడానికి కారణం ఏంటి? అక్కడ చనిపోయిన వ్యక్తి సానుభూతి చేయడానికా, లేకపోతే ఎక్కడ ఆయన రంగు బయటపడుతుందో అని చెప్పి అప్పుడప్పుడు జనాలకు కనిపించడానికి వస్తున్నారు? నాకు పార్టీ ఉంది, నేను ప్రజల కోసం కష్టపడుతున్నానని చూపించుకోవడానికి, కలర్ ఇవ్వడానికి వస్తున్నారా? ఏంటండి మీ ఆంతరంగిక విషయం ఏంటి? నాకు సమాధానం చెప్పండి. ఇంత అన్యాయం జరుగుతుంటే ప్రశ్నించడానికే పార్టీ పెట్టడానికి స్టేజ్ల మీద డమ్కు టమాయించులు చేసేటువంటి ఈ పవన్ కళ్యాణ్ గారు ఏం రైతులకు అన్యాయం జరిగేది ఈరోజు కనపడటం లేదా? ఏం పోలవరం అన్యాయం చేసేది కనపడటం లేదా? మరి ఏం ఈరోజు మహిళలను ముంచింది కనపడటం లేదా? విద్యార్థుల భవిష్యత్తు సంకనాగిపోయింది కనపడటం లేదా? ఇంత అన్యాయం జరుగుతున్నా మీరు ప్రశ్నించడానికి నోరు రాలేదంటే చంద్రబాబు నాయుడు భయమా, లేక వాళ్ళు ఇచ్చినటువంటి ముడుపుల వాళ్ళు మాట్లాడలేకపోతున్నారా? దేనికోసం మీరు మాట్లాడలేకపోతున్నారు? ఇంత తప్పు చేసినా కూడా మిమ్మల్ని ప్రశ్నించడానికి ఎవరు ఉండకూడదు అంటే అలాంటి మిమ్మల్ని ప్రశ్నించే స్థాయికి అందరం తెచ్చుకోండి. ఎందుకంటే మీరు అన్ని తప్పులు చేశారు. రాష్ట్ర భవిష్యత్తుని సంకనాకించిన వ్యక్తి మీరు. ఈరోజు ప్రతిదానికి కారణం మీరే. పైగా మీరు రాజశేఖర్ రెడ్డి గారిని, జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో అనేయాలి కాబట్టి ఏదో టకటకటక 4 మాటలు అనేస్తే జనాలు నమ్మడానికి ఎవరు లేదు. ఎందుకంటే ప్రజలకి బాగా తెలుసు ఎవరు ప్రజల్లో తిరుగుతూ కష్టపడుతున్నారో, ఎవరు మేకప్ వేసుకొని షూటింగ్లో కష్టపడుతున్నారో జనాలకు బాగా తెలుసు. మీరు షూటింగ్లో ఏసీల్లో గొడుగులు వేసుకొని కష్టపడే వ్యక్తులు మీరు. జగన్మోహన్ రెడ్డి గారు మండు టెండల్లో, వర్షాల్లో కష్టపడి ఈరోజు పాదయాత్ర కొనసాగిస్తూ ప్రజల మనసుని గెలుచుకున్నటువంటి జననేత ఆయన. అటువంటి వ్యక్తి గురించి మాట్లాడేటప్పుడు దయచేసి పవన్ కళ్యాణ్ గారు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి. మీకు అభిమానులు ఉన్నారు కదా అని చెప్పి, మీకు ఏదో సంఘాలు ఉన్నాయి కదా అభిమాన సంఘాలు అని చెప్పి నోటుకొచ్చిన మాటలు మాట్లాడడం చాలా తప్పండి. ఎందుకంటే మీకు అభిమానులు ఉన్నట్టే ఈరోజు ప్రతి రైతు జగన్మోహన్ రెడ్డి గారికి అభిమాని, ప్రతి విద్యార్థి జగన్మోహన్ రెడ్డి గారికి అభిమాని, ప్రతి మహిళ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అభిమాని. ఎందుకంటే నమ్మకం అంటే పునాది వేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రాష్ట్ర భవిష్యత్తును మారుస్తానని ఒక
ఒక నిశ్చల సంకల్పం ఇచ్చారు మాకు. కాబట్టి మేము జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముతున్నాం. మేమే కాదు, కొన్ని కోట్ల మంది నమ్ముతున్నారు. కాబట్టి మీరు అటువంటి నేత గురించి మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడడం చాలా మంచి పద్ధతి. కాకపోతే మీకు స్టేజ్ ఎక్కిన తర్వాత పూనకు వస్తుంది కాబట్టి, మీ అభిమానులు ఉర్రు తొలగించాలి కాబట్టి, మైకు దొరికింది కాబట్టి ఏదో నేను మాట్లాడేస్తాను, ఏదో చేసేస్తానంటే దయచేసి అది క్షమించడానికి నేరం అవుతుంది. ఉత్తుత్తి ఆరోపణ చేయొద్దు. ఉత్తుత్తి ఆరోపణ చేసి మీ యొక్క విలువను మీరు పోగొట్టుకోవద్దు, మీ యొక్క క్రెడిబిలిటీ మీరు దిగదార్చుకోవద్దు, మా నోటి నుంచి మిమ్మల్ని తిట్టే స్థాయికి మీరు తెచ్చుకోవద్దు. ఎందుకంటే ఈరోజు పవన్ కళ్యాణ్ అనగానే గొట్టలు సొక్కాలు చింపుకొని ఈ వ్యక్తులు ఈరోజు జగన్ గారు నువ్వంటే మేము కాముంటావా? అంటే పవన్ కళ్యాణ్ అభిమానులకే పౌరుషాలు ఉన్నాయా? ఏం జగన్ గారి అభిమానులు పౌరుషాలు లేవా? కాబట్టి దయచేసి పవన్ కళ్యాణ్ గారు ఒళ్ళు దగ్గర పెట్టుకొని పద్ధతిగా మాట్లాడితే బాగుంటుంది. అలా కాదంటే మటుకు మాకు మాటలు వస్తాయి, మాము మాట్లాడగలుగుతాం, మేము అనుకూలంగా ఇంతకంటే 2 రెట్లు మీ మీద నిందలేయగలుగుతాం. ఎందుకంటే నువ్వు ఇంకా తప్పు చేసావు, నువ్వు నిజంగా ఈరోజు దోషివి, నువ్వు రాష్ట్ర భవిష్యత్తును సంకనాగించిన వ్యక్తి నువ్వు. కాబట్టి నీకు మాట్లాడే అర్హత లేదు. ఎక్కువ మాట్లాడితే నువ్వు రాజకీయ పార్టీ పెట్టిన కేవలం దోచుకోవడం కోసం, దాచుకోవడం కోసం, చంద్రబాబు నాయుడు కాపాడడం కోసం. దాంట్లో ఏమాత్రం సందేహమే లేదు. ప్యాకేజీ కోసం మాత్రం పెట్టాను. ప్యాకేజీ గురించి అప్పుడప్పుడు కలిసి చంద్రబాబు నాయుడు గురించి నవ్వుతో సరసాలాడుతూ మాట్లాడేటువంటి ఈ పవన్ కళ్యాణ్ గారు ఈ కష్టాలు, ఈ పోలవరం అన్యాయాల గురించి ప్రశ్నించడానికి దమ్ము లేదా? మరి ప్రశ్నించేటువంటి వ్యక్తికి ముందు ఉండాల్సిన గుండె కదా. ఆ గుండె ఉంటే మీరు నలుగురు వ్యక్తుల ముందు మాట్లాడండి. ఎందుకు మీరు చేయలేకపోతున్నారు? అగ్రిగోల్డ్ అని ఒక విషయం తీసుకొచ్చి ఈరోజు అగ్రిగోల్డ్లో మీటింగ్ వేసాను, ఒకటి వేసాను, అల్లదేశాను, ఇల్లు వేసాను అన్నారు. మరి ఏం వేశారు? ఇంతవరకు రిపోర్ట్ ఎవరికి ఇవ్వలేదు. మీకేమీ లేదండి. రాజకీయంగా మీరు ఏదో సంపాదించుకోవాలనుకుంటున్నారు, సంపాదించుకోండి. ఇంతకుముందు మీ అన్న సంపాదించుకున్నాడు, ఇప్పుడు మీరు సంపాదించుకోండి, మిమ్మల్ని ఎవరు వద్దనరు. కానీ మీరు ఏదో పెద్ద ఏమంటారు, ఏదో ఆధ్యాత్మికవేత్తలాగా మీరు కలరింగ్ ఇచ్చిన స్టేజ్ల మీద నమ్మేటువంటి వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. ఒకప్పుడు ఆల్రెడీ చంద్రబాబు నాయుడు నమ్మి మునిగిపోయారు. ఆ చంద్రబాబు నాయుడు నమ్మేదాంతో పాటు మీరు చెప్పిన మాటలు కొంతమంది మళ్ళీ అక్కడ మోసపోయారు. ఇప్పుడు మిమ్మల్ని నమ్మేదానికి, చంద్రబాబు నాయుడు నమ్మేదానికి ఎవరు సిద్ధంగా లేరు. కాబట్టి మీ యొక్క ఉత్తి మాటలు కట్టిపెట్టి దయచేసి మీకున్నటువంటి షూటింగ్లో మీరు పాల్గొని మీ యొక్క క్రెడిబిలిటీని, మీ సినిమాలో ఉన్నటువంటి మీ అభిమానులను మీరు కాపాడుకోండి. అంతే తప్పితే ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు గురించి మీ ఉచిత సలహాలు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారి మీద, రాజశేఖర రెడ్డి గారి మీద దయచేసి మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి మీద మీరు ఏదైనా ఆరోపణలు చేస్తే మటుకు క్షమించరాని నేరం. ఈరోజు మీ అన్నగారు మంచి అంటున్నారు, అదే అన్న మీ అన్న కాంగ్రెస్లో కొనసాగుతున్నాడు అంటే మీ అన్న ఎదవా? చెప్పు మరి, మీ అన్న ఎదవా? నువ్వు చెప్పేటువంటి దొంగల పార్టీ ఏమిటి? అదే పార్టీలో ఆయన ఉంది కదా, ఆ పార్టీలో ఉన్నట్టు మీ అన్న ఎదవా? చెప్పు మరి, మా అన్న ఎదవా అని చెప్పు నువ్వు. అంటే మీ అన్న ఉంటే మంచోడు, పక్కనోడు ఉంటే చెడ్డోడా? మీ అన్న చేస్తే అవినీతి కాదు, మా పక్కనోడు చేస్తే అవినీతి. నువ్వు చేస్తే సంసారం, పక్కనోడు చేస్తే వ్యభిచారం. ఎంత అన్యాయంగా మాట్లాడతావే నువ్వు? అంటే నీకు అభిమానులు ఉండాలి కదా, నాకు మాట్లాడితే ఏదైనా చెల్లుబాటు అవుతుంది కదా, మీడియా ఉంది కదా, కవర్ చేస్తుంది కదా, నేను మాట్లాడి జనాలు నమ్మేస్తారు కదా నువ్వు అనుకుంటున్నావా? నువ్వు అనుకుంటే అది నీ బుద్ధి పొరపాటు, అది నీ తెలివి తక్కువతనం అవుతుంది. ప్రజలు నిన్ను నమ్మేదానికి ఇస్తలు సిద్ధంగా లేరండి. ఈ రాష్ట్రంలో నిజంగా ప్రజలు చాలా వరకు మోసపోయారంటే అది నీ వల్ల, మీ అన్న వల్ల. ఆల్రెడీ పార్టీ పెట్టి ఎంతకు అమ్మేశారు, మళ్ళీ నువ్వు పార్టీ పెట్టావు. ఈ పార్టీ పెట్టాను ప్రశ్నిస్తానన్నావు. ఏం ప్రశ్నించావో నీ మనసుని, నీ ఆంతరంగ విషయాన్ని ఒక్కసారి అడుగు. నీ అభిమానులైనా సరే, నేను ఎవరైనా అనాలనుకున్నోళ్ళైనా ఇదిగో మా పవన్ కళ్యాణ్ గారు దీని గురించి ప్రశ్నించారని ఒక్కటైనా ఆ ప్రశ్న తీసుకొని నన్ను అనొచ్చు. నేనేమైనా అతీతం కాదు ఎవరికి, నన్ను అనొచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు నేను చెప్తాను, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి సమస్యపై నిలబడ్డాడు, ప్రతి సమస్యపైన పోరాడాడు. ఢిల్లీలో సైతం నిరాహార దీక్షలు చేశాడు. అటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఊరికే జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి సీఎం కాబట్టి సీఎం అవ్వడానికి ప్రయత్నిస్తానంటే, తండ్రులు సీఎం అయితే ఎంతమంది సీఎం అయ్యారు ఈ దేశంలో తెలుసా నీకు? కామన్ సెన్స్ ఉందా? కొంచెమైనా బుద్ధి పెట్టి ఆలోచించు. నాయకులు అనేవాళ్ళు జనంలో పుట్టారు. ఈరోజు లోకేష్ బాబుని తీసుకొని సీఎం చేసి సీఎం అయిపోతాడా? సీఎం కాడు కదా. అలాగే జనంలో ఎవరైతే జననేతగా నిరూపించుకోబడతాడో వాడే సీఎం అవుతాడు, వాళ్ళే నిలబడగలుగుతారు ప్రజల్లో. కాబట్టి అది కూడా తెలియలేని మీరు ఇంత అవివేకంతో ప్రజా పార్టీ పెట్టి ప్రజల కోసం కష్టపడతానని ఎలా కలరింగ్ ఇస్తున్నారండి? అభిమానులు ఉన్నారు కాబట్టి అభిమానులు వాడుకోవడానికి సిద్ధం పడుతున్నారని ఇక్కడ అర్థమవుతుంది. దయచేసి మీ ఉత్తి మాటలు కట్టిపెట్టి దయచేసి రాజశేఖర రెడ్డి గారి గురించి ఇంకోసారి మాట్లాడితే మటుకు మీరు క్షమించడానికి నేరం చేసిన వాళ్ళు అవుతారు. అవినీతి అనే మాట్లాడారు. అవినీతి అనే మాట ఎక్కడ వాడాలి? నిజంగా మీరు రాజశేఖర రెడ్డి మీద అవినీతి ఆరోపణలు ఉండి నిజంగా అది నిరూపించబడి కోర్టులో తీర్పు వచ్చుండి ఆయన చెడ్డవాడే ఆయన ఎవరైనా తీర్పిచ్చుంటే నువ్వు అనొచ్చు, మేము నోరు మూసుకుంటాం. కానీ ఏదీ లేకుండా ఆరోపణలు పెట్టుకుని అవినీతి చేశారంటే మరి ఏంటండి అది? ఇంత అన్యాయమా? ఇంత అన్యాయం, ఇంత అవివేకం అయితే ఎలా అండి? పవన్ కళ్యాణ్ గారు మారి మీకు ఉన్నటువంటి పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని ఏమైనా తెలియకపోతే అడిగి తెలుసుకొని మాట్లాడి తప్పితే అడపాదడపాగా అల్లప్పుడు వచ్చేసి స్టేజ్లు ఎక్కేసి సన్నాసి మాటలు మాట్లాడి సన్నాసి కావద్దు. మీరు సన్నాసి కావద్దు, నలుగురిలో నవ్వులు పాలు కావద్దు. మిమ్మల్ని మళ్ళీ బిక్కిలి చేష్టాలు చేసి మీ సాయి చూసి నలుగురు నవ్వేటట్టు మీరు మీ క్రెడిబిలిటీని దిగజార్చుకోవద్దు. పద్ధతిగా ఉండండి, పద్ధతిగా మాట్లాడండి. నలుగురిలో
నిజాలు మాట్లాడండి, అబద్ధాలు చెప్పి అబద్ధాలు అల్లించొద్దు. దయచేసి చెప్తున్నా పవన్ కళ్యాణ్ గారికి, రాజశేఖర్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారి అనేటువంటి హక్కు, నైతిక హక్కు మీకు లేదు. మీకు చంద్రబాబు నాయుడు గారి యొక్క సమర్థత కనపడింది కాబట్టి ఎంత మాత్రం ఆయన సమర్థుడో, ఎంత మాత్రం ఆయన ఇదో ఈరోజు ప్రజలకు కనపడుతుంది. ప్రజలు ఎంత మాత్రం ఇబ్బంది పడుతున్నారో మాకు కనపడుతుంది. రాబోయే తరంలో, రాబోయే కాలంలో ఈ ఒక్క సంవత్సరం తర్వాత ఎలక్షన్లో మీ కళ్ళకు బాగా కనపడుతుంది. ప్రజలు నిర్ణయం ఇస్తే ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటారు కదా పవన్ కళ్యాణ్ గారు. చూద్దాం ప్రజలు ఎవరిని నెత్తిని కూర్చోబెట్టుగా సిద్ధంగా ఉన్నారో, ఎవరి పరిపాలన దక్షత నచ్చారో రాబోయే కాలంలో అర్థమవుతుంది. దయచేసి అనుచిత వ్యాఖ్యలు చేసి మీ యొక్క విలువను మీరు పోగొట్టుకోరని ఆశిస్తూ పవన్ కళ్యాణ్ గారికి హెచ్చరిక తెలియజేస్తున్నాం. పద్ధతిగా మాట్లాడండి, పద్ధతిగా ఉండండి. రాజశేఖర్ రెడ్డి గారి గురించి మరొక్కసారి ఏదైనా సరే అనుచిత వ్యాఖ్యలు చేస్తే క్షమించేటువంటి ప్రసక్తే లేదు. అది ఎవరైనా సరే అభిమానులు అల్లకల్లోలం చేసినా, అభిమానులు ఏ లుచ్చా మాటలు మాట్లాడినా, ఏ వీడియోలు పెట్టి అమ్మల్ని అక్కల్ని తిట్టినా, ఏదైనా సరే జగన్మోహన్ రెడ్డి గారినన్నా మేము ఒక మాట పడతాం. కానీ రాజశేఖర్ రెడ్డి గారి గురించి ఒక మాట ఏదైనా చెడ్డగా మాట్లాడారంటే మటుకు దయచేసి చనిపోయినట్టు రాజశేఖర్ గురించి తప్పుగా మాట్లాడితే క్షమించరాని నేరం అవుతుంది. మేము ఉపేక్షించే ప్రసక్తే లేదని చెప్పి పవన్ కళ్యాణ్ తెలియజేస్తూ సెలవు. జై హింద్.